హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మీకోసం ఇంకో పచ్చడితో వచ్చాను. అదేంటంటే మనము సాంబార్లో వేసే వెజిటేబుల్స్తో ఎప్పుడు సాంబారే చేస్తూ ఉంటాం కదా. ఈ అన్ని వెజిటేబుల్స్ కలిపి ఒక్కసారి పచ్చడి చేసే చూద్దామని చెప్పి పచ్చడి ట్రై చేశాను. సూపర్ టేస్టీగా వచ్చింది. మీరు ట్రై చేయండి నేను చూపించిన విధంగా వీడియోలో. నచ్చితే మాత్రం లైక్ చేయండి. ప్రాసెస్ చూసేద్దాము. యూస్ఫుల్గా ఉంటే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. ఇంకా స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని ఆయిల్ మాత్రం 2 to 3 స్పూన్స్ సరిపోతాయి, చిన్న స్పూనే. ఇంకా దొండకాయ, బెండకాయ, సొరకాయ, ఇంకా చూడండి నేను చూపిస్తున్నాను కదా, అన్నీ ఒక 4 బెండకాయలు, 4 దొండకాయలు, సొరకాయ ముక్క పావు కేజీ ముక్క ఉంటుంది. ఇంకా పచ్చిమిర్చి మాత్రం 100 గ్రామ్స్ కంపల్సరీ వేస్తాను. టొమాటోస్ ఒక 5 నుంచి 6 దాకా తీసుకోండి. ఇవి చిన్నగానే ఉన్నాయి. ఇంకా స్పైసీగా ఉంటే బాగుంటుంది. లో ఫ్లేమ్లో మగ్గించుకుంటే ఈవెన్గా ఇలా మగ్గిపోతాయి. కలర్ మారిపోయింది కదా, మగ్గించేసుకొని పక్కన పెట్టుకొని ముందుగా ఉప్పు వేసుకున్నాను. ఉప్పు, వెల్లుల్లి సగం గర్భం దాకా వేసుకొని ఉప్పు, వెల్లుల్లి వేసుకొని దంచుకున్నాను. ఎందుకంటే వెల్లుల్లి నలగదు కాబట్టి. ఇంకా తర్వాత మనం మగ్గించుకున్న వెజిటేబుల్స్ని కొద్దిగా వేసుకొని చక్కగా నలిగేంత వరకు రుబ్బుకుంటే టేస్టీ పచ్చడి అయితే సూపర్గా రెడీ అయిపోతుంది. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా వేస్తున్నాను. మీ ఈ చింతపండు కూడా అవసరం ఉండదు, కాకపోతే టేస్ట్ కోసం వేశాను. దోసకాయ కూడా తీసుకున్నాను, చిన్న దోసకాయ ఒకటన్నమాట. 2 ఉల్లిపాయలు మీడియం సైజువి, అవి కూడా వేసుకొని చింతపండుతో పాటు చక్కగా కచ్చా పచ్చగా దంచుకోండి. దోసకాయ మెత్తగా దంచొద్దు, మనకి తినేటప్పుడు పంట కింద తగులుతూ చాలా బాగుంటుంది. అన్నీ కలిపి రుబ్బేసుకొని పచ్చడిని తాలింపు వేసుకుంటున్నాను. ఇది పచ్చిమిర్చితో చేసాం కాబట్టి తాలింపు వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. నెయ్యితో అయినా వేసుకోండి, నార్మల్గా ఆయిల్తో అయినా వేసుకోండి. ఎలా వేసుకున్నా సూపర్గా ఉంటుంది. ఓకేనా? ట్రై చేస్తారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.